జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన ఐఏఎస్ అధికారి మీరు. ఎందుకు మీ ఇద్దరి మధ్య వ్యతిరేకత ఎక్కడొచ్చింది? ఏం జరిగింది అసలు? వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఉన్నటువంటి ఎజెండా ఏంటి? అసలు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఈ పెత్తందారుల కబంధ హస్తాల నుండి వారు అనుభవించే పేదరికం నుండి విముక్తి కావాలి. అంటే పేదలు ఏదైతే కష్టాలు పడుతున్నారో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నామంటూ సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటిని తీసుకొస్తున్నాము, మేము చేస్తేనే మాకు ఓటు వేయండి అని డైరెక్ట్గా ఆయన బహిరంగ సభల్లోనే అడుగుతున్నారు. కనీసం నోరు విప్పి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కల్పించారో అలాంటి వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాము అనేటువంటిది ఎంత ఆశాస్పదంగా ఉంది. కానీ అంటే మీరు మొన్నటి వరకు ఆయన దగ్గరే ఉన్నారు కదా, మరి అప్పుడు ఇవన్నీ మీకు అనిపించలేదా? మీరు ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతుంటే పరిగెత్తించి మరీ ఆ వ్యక్తిని పట్టుకున్నారు అనేది చెప్పారు. ఏం జరిగింది అప్పుడు? ఏం చేస్తాను? నన్ను ఆపుతావా? నన్ను ఆపగలవా? ఓకే, నేను ఒక ఎమ్మెల్యేని, నన్ను ఆపే ధైర్యం నీకుందా? నీకు అంత దమ్ముందా? నేను ఆర్డర్ ఇచ్చాను, అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ కారణాల చేత 3 రాజధానులు అనేది మీరు డివైడ్ చేశారు? అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసే దానిలో భాగంగా రాజధానుల విషయంలో ప్రణాళికను కూడా తయారు చేసే బాధ్యత నాకు వచ్చినప్పుడు నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నారు సార్? ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించినాము, 8 పార్లమెంట్ స్థానాలు ప్రకటించాము. ఎందుకు తిరుపతినే చూస్ చేసుకున్నారు ఇప్పుడు మీరు పోటీ చేయడానికి? నేను తిరుపతి తీసుకోవడానికి చంద్రబాబు గారు మిమ్మల్ని అవమానిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది అప్పుడు? పెద్ద మనిషి కదా అన్న ఉద్దేశంతో నేను దాన్ని ఏ విధంగా తీసుకుని మాట్లాడడం కానీ నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం జగన్ మెచ్చిన ఓ ఐఏఎస్ అధికారి దగ్గరికి వచ్చేసాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐఏఎస్ అధికారి అంటే చాలా ఇష్టం, అండ్ సేమ్ టైం ఈ ఐఏఎస్ అధికారికి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఒకానొక సమయంలో దేవుని బిడ్డ అని కూడా సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఆ ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఆయనపై వ్యతిరేకంగా ప్రస్తుతం పోటీ కూడా చేస్తున్నారు. నిన్ననే ఆయన తిరుపతి పార్లమెంటేరియన్గా నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి ఈ పార్టీకే నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఆయన దగ్గరికి వచ్చేసాను. మరి ఆయనతో మాట్లాడి ఎందుకు ఈ పార్టీ పెట్టారు, ఎందుకు జగన్పై అంత వ్యతిరేకత, మరి పార్టీలో ప్రస్తుత రాబోయే ఎలక్షన్స్లో గెలవటానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన ఐఏఎస్ అధికారి మీరు. మీకు కూడా ఆయన అంటే అంతే ఇష్టం. మేము పలు సందర్భాల్లో విన్నాం మీ మాటలు కూడా. ఎందుకు మీ ఇద్దరి మధ్య వ్యతిరేకత ఎక్కడొచ్చింది? ఏం జరిగింది అసలు? ఏ రకమైన వ్యతిరేకత లేదు. ఓకే, వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఉన్నటువంటి సత్సంబంధాల్లో ఏ రకమైనటువంటి ఇష్యూస్ లేవు. నేను రిజైన్ చేసి ఇలా పాదయాత్ర చేయాలని వచ్చేటప్పుడు కూడా అతనికి స్పష్టంగానే నేను జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ కనెక్ట్ విత్ ద పీపుల్. ఒక అధికారిగా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, కానీ ఒక సామాన్యుడిగా, ఒక ప్రజలతో మమేకమై పనిచేసే ఒక నాయకుడిగా ఆ రకమైన రిలేషన్స్ లేవు. కాబట్టి నేను జనంలోకి వెళ్ళి ఒక యాత్ర చేసి వారి యొక్క స్థితిగతులు, సమస్యలు తెలుసుకుని దాని నుంచి ముందడుగు వేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి చాలా సామరస్యమైనటువంటి వాతావరణంలోనే నేను రావడం జరిగింది. ఓకే, సో మీరు చెప్తున్నారు అసలు ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు, సామరస్యంగానే బయటకు వచ్చాను అంటున్నారు. బట్ కానీ ఈరోజు ఆయనకి వ్యతిరేకంగానే పార్టీ పెట్టి వాళ్ళపైనే కంటెస్ట్ చేస్తున్నారు కదా. ఈరోజు పార్టీ పెట్టింది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కాదు, మరొక వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. పార్టీ అనేది ఒక సిద్ధాంతాలను బేస్ అయి ఉంటుంది, పునాది మీద నిర్మాణం జరుగుతుంది. మా డిఫరెన్సెస్ అన్నీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అది ఒక తెలుగుదేశంతో అయినా, బీజేపీతో అయినా, వైసీపీతో అయినా, పార్టీ పరంగా మా యొక్క విధి విధానాల్లో కూడా మొట్టమొదటి రోజునే మేము ప్రకటించాం.
వ్యక్తిగతమైన విమర్శలు చేసుకుంటూ, వ్యక్తిగతమైన దోషణలు చేసుకుంటూ, వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటూ ఏ విధంగానూ కూడా మేము ముందుకు రాము. మేము విధి విధానాల గురించి మాట్లాడతాం. ఏ పార్టీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఆ పార్టీ ఎలా చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అనేటువంటిది మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఓకే, సో దెన్ మీ ఎజెండా ఏంటి, అసలు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, దేనికోసం? మేము తీసుకొచ్చిన పార్టీ లిబరేషన్ కాంగ్రెస్. మా పార్టీలోనే మా లక్ష్యం యొక్క అర్థం ఉంది. కాంగ్రెస్ అంటే జనరల్గా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ అనే భావనలో ఉంటారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ అనే దానికి దెర్ ఇస్ ఎ బ్రాడ్ మీనింగ్. ఇప్పుడు అమెరికాలో కాంగ్రెస్ ఉంది. అమెరికన్ కాంగ్రెస్లో ఏం జరుగుద్ది, అక్కడ లోయర్ హౌస్ ఉంది, అప్పర్ హౌస్ ఉంది, సెనేట్ ఉంది. అలాగే వీళ్ళు కూర్చుని ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని దేశ ప్రజలకు మంచి జరిగే విధంగా చేస్తారు. సో అట్లా ఎక్కడైతే 10 మంది కూర్చుని జనం కోసం ఒక నిర్ణయం చేస్తారో ఆ యాక్టివిటీని కాంగ్రెస్ అంటారు. ఆ మీనింగ్ మేము తీసుకున్నాం. లిబరేషన్ అనే పదం మేము ఎందుకు తీసుకున్నామంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో 80% మంది పేదలుగా ఉన్నారు. వీరందరికీ ఒక విముక్తి కావాలి, వారికి ఒక విడుదల జరగాలి. కష్టం నుంచి, కన్నీళ్ళ నుంచి, జరుగుతున్న అన్యాయం నుంచి, అరాచకత్వం నుంచి, అణిచివేత నుంచి, మరీ ముఖ్యంగా ఈ పెత్తందారుల కబంధ హస్తాల నుండి వారు అనుభవించే పేదరికం నుండి విముక్తి కావాలి. లిబరేషన్ ఈజ్ విముక్తి. ఆ విముక్తిని తీసుకురాగలిగే కూటమిది, కూడిక అన్న మీనింగ్ మా పార్టీలో ఉంది. లిబరేషన్ కాంగ్రెస్ మీన్స్ వీ వాంట్ టు లిబరేట్ ద పూర్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ద హెజమోనియల్ క్లాసెస్. సో ఎవరైతే ఈ సుప్రీమసీతో చేస్తూ ఉన్నారో వాళ్ళ బానిస సంఖ్యను పెంచాలి, విముక్తి పరచాలనేది మా పార్టీలోనే ఉన్నటువంటి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, మేము పేదలకి సాయం చేస్తున్నాం, పేదలని అంటే పేదలు ఏదైతే కష్టాలు పడుతున్నారో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నామంటూ సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటిని తీసుకొస్తున్నాము, మేము చేస్తేనే మాకు ఓటు వేయండి అని డైరెక్ట్గా ఆయన బహిరంగ సభల్లోనే అడుగుతున్నారు. ఇంత చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు పేదలకు అన్యాయం జరుగుతుంది అని ఎలా అంటారు? అదే, సో అక్కడే అసలైనటువంటి విషయం అంతా ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు పేదలు పెత్తందారుల మీద పోరాటం చేయడం, మాకు విముక్తి కలిగించడం అన్నటువంటిది ఒక నిజం, నిజాయితీతో కలిగినటువంటి పోరాటం. ఎవరైతే అణిచివేస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి కనీసం నోరు విప్పి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కల్పించారో అలాంటి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాము అన్నటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, కనీసం మాకు ఈ కష్టం ఉందని కానీ మేము ఇబ్బంది పడుతున్నాం కానీ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి నిన్న మొన్నటి వరకు లేదు. ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మేము తెలుగుదేశం 5 సంవత్సరాలు ఉంటే అతను ఏం చేయలేదని వైసీపీ చేస్తే వీళ్ళు కూడా మాకేం చేయలేదు, ఇద్దరు మోసం చేశారు, మా కోసం ఎవరు లేరు, ఎవరు చేయటం లేదని వాయిస్ విరివిగా వస్తుంది. అది కూడా అణిచివేత ఎక్కడైతే లేదో అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడైతే భయం అణిచివేత ఉందో అక్కడ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాంటి అణిచివేతకు గురి చేసినటువంటి ఈ పార్టీలు పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాం పోరాటం కోసం అంటే అది ఎంతో హాస్యాస్పదమైన విషయం. ఎవరైతే పెత్తందారులో వాళ్ళు ఎలా పోరాటం చేస్తారు పేదల కోసం? పేదవాళ్ళు చేయాలి పోరాటం పెత్తందారుల మీద. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక మాయా మర్మం లాగా జరుగుతున్నది. ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. కానీ అంటే మీరు మొన్నటి వరకు ఆయన దగ్గరే ఉన్నారు కదా, మరి అప్పుడు ఇవన్నీ మీకు అనిపించలేదా? దాంతో పాటు వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, డౌన్ ట్రాడన్ ఉన్నారు, అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉన్నారు. అక్కడ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ద్వారా వాళ్ళ పైకి తీసుకురావాలి. సో కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఏం చెప్తుందంటే కొంతమంది ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు, కొంతమంది అన్డెవలప్డ్గా ఉన్నారు. ఈ అండర్ డెవలప్డ్ పీపుల్ని డెవలప్డ్ పీపుల్తో సమానంగా తీసుకురావడం అన్నది కూడా ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి ఒక చర్య, ఆశయం. అందుకోసం కొంత వెల్ఫేర్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ మెజర్స్ మనం ఇస్తున్నాం, పెన్షన్స్ అవన్నీ, అవి ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లాంటివి మీరు బటన్ నొక్కి ఇవ్వడం అందరూ హర్షిస్తారు, కానీ యాక్చువల్గా దానికి బటన్ నొక్కట్లేదు. ఏదైతే సోషల్ సెక్యూరిటీ కాకుండా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో అవి రేపటి ఓటు కోసం, రేపు మళ్ళీ అధికారంలో ఉండడం కోసం ఈ నిధుల్ని, ఈ ధనాన్ని నచ్చినట్టుగా వెచ్చించి నచ్చినట్టుగా పంచడం వల్ల ఎక్కడా కూడా ఒక్క కుటుంబం కూడా పేదరికం నుండి విముక్తి చెందిన పరిస్థితి అయితే లేదు.
ఇప్పుడు మనం ఇన్ని 2.5 లక్షల కుటుంబాలకి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఒక్కసారి చెక్ చేయమనండి. గ్రాస్ రూట్కి వెళ్ళి మేము 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చాం, మీరు పేద ధనవంతులు అయ్యారా, లేదా పేదరికం నుంచి బయటకు వచ్చారా, మీకు ఆస్తుల కల్పన జరిగిందా, మీకు ఏమైనా ఆదాయ కల్పన జరిగిందా అని ఒకసారి చెక్ చేయండి. కేవలం అది కన్జంప్షన్ నీడ్స్కి వెళ్తుంది. ఈరోజు మనం 10 రూపాయలు సంపాదిస్తే ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టి కావాల్సిన తిండిని ఇంకా ఏమైనా జలసాలు చేయడానికి వాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇచ్చిన డబ్బు కూడా 10 రోజులు కాదు 15 రోజులు తినడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా ఏ పేద కుటుంబానికి ఒక ఆస్తి లేదు, ఒక ఆదాయం లేదు, ఒక అంతస్తు లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం లేదు. అలా ఏది అంటే సస్టైనబుల్గా స్థిరమైన ఆదాయం కల్పించలేని డబ్బు ఎంత ఖర్చు పెట్టినా వృధా, గుడిలో పోసిన పన్నీరు తప్ప రాష్ట్ర ప్రగతికి కానీ జన అభివృద్ధికి కానీ ఏ విధంగానూ అది ఉపయోగపడేది కాదు. అంటే అందరికీ ఉన్న లీనియన్స్ వేరు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న అది వేరు అనేది బయట వినిపిస్తూ ఉంటుంది. బట్ మీరు కొంతవరకు క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాకు తెలిసిన విషయం. అంటే నాకున్నటువంటి క్లోజ్నెస్ని ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ నీడ్స్, అంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి సలహాలు ఇస్తే, ఎలాంటి సూచనలు చేస్తే ఉపయోగపడతాయి అనేటువంటివి అయితే నిర్బంధంగా చేశాం, చెప్పాం. అందులో నచ్చిన కొన్ని పాటించారు కూడా. ఓకే, ఇప్పుడు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్న 3 రాజధానుల విషయంలో మీరు కీలక పాత్ర వహించారు, ఆ కమిటీలో మెంబర్. అంటే ఏ కారణాల చేత 3 రాజధానులు అనేది మీరు డివైడ్ చేశారు? అసలు నేను యాజ్ ఎ ప్లానింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నా సబ్జెక్ట్ అది. ఈ క్యాపిటల్స్ నిర్మాణం కానీ అంటే ప్లానింగ్ చేయడం అనేటువంటిది నా సబ్జెక్ట్. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసే దానిలో భాగంగా రాజధానుల విషయంలో ప్రణాళికను కూడా తయారు చేసే బాధ్యత నాకు వచ్చినప్పుడు మేము ఒక బీసీజీ అనే ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చున్నాం, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేటువంటి. వారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. గతంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే కమిటీలు, శ్రీరామకృష్ణ కమిటీ ఇట్లా ఏదైతే వేశారో అదేవిధంగా ఇది కూడా కమిటీ వేయడం జరిగింది. ఈ గ్రూప్ ఇచ్చిన దాని తర్వాత కమిటీ వేశారు. ఆ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ని నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను ప్రెస్కి. అంటే వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద ఏ విధంగా రాజధాని ఉండాలి అనే విషయాన్ని ఇంచుమించు 50 నిమిషాలు ఒక ప్రజెంటేషన్ ఎంటైర్ ప్రెస్కి మన స్టేట్కి ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు భావించింది ఏమిటంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరగడం వల్ల మొత్తం నిధులు అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం అయిపోవడం వల్ల మిగిలినంతా డొల్లగా అయిపోయింది. ఏమన్నా హైదరాబాద్, దేనికైనా హైదరాబాద్ అనే పరిస్థితి వచ్చేసింది. సో ఒక్కసారి హైదరాబాద్ పక్క తీసేస్తే స్టేట్ విల్ బికమ్ నథింగ్, జీరో అయిపోతుంది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండడం కోసం డిసెంట్రలైజ్డ్గా డెవలప్ చేయండి అనేటువంటి నివేదిక వారు ఇచ్చున్నారు. అయితే అందులో భాగంగా విశాఖపట్నంలో ఏం పెట్టాలి, విజయవాడలో ఏం పెట్టాలి, కర్నూలులో ఏం పెట్టాలి అనేటువంటిది వారు ఒక ప్రతిపాదన ఇచ్చినా నిర్ణయం చేసేది ప్రభుత్వ అధినేతలుగా ఉన్న వాళ్ళు చేయాలి. ఎవరైతే రాజకీయంగా గెలిచి వచ్చారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది విధాన నిర్ణయం, పాలసీ డెసిషన్. అందులో మాకు ఎలాంటి పాత్ర లేదు. మన పాత్ర ఎంతవరకు అంటే రిపోర్ట్ తీసుకున్న దాన్ని ఉన్నట్టు చెప్పడం వరకే మన పాత్ర. నిర్ణయం చేసే అధికారం వారిది కాబట్టి ఎక్కడ ఏది పెట్టాలనే నిర్ణయం వాళ్ళు చేస్తున్నారు. ఏది విశాఖపట్నంలో ఏం పెట్టాలి. సో ఆ విషయంలో మాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నా, బట్ అక్కడ మన మాట చెల్లుబాటు కాదు కాబట్టి దాని మీద నేను మాట్లాడే అవకాశం లేకుండా. ఆ రోజు మీరు ఏదైతే బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికని మీడియా ముందు ప్రజెంట్ చేశారో, ఆ తర్వాత చంద్రబాబు గారు మిమ్మల్ని అవమానిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది అప్పుడు? వాస్తవంగా అయితే నేను ఫస్ట్ రిక్రూట్ అయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన గవర్నమెంట్ మారిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు సీఎం అయ్యారు. అప్పుడు మేము సర్వీస్లో చేరాం. చేరిన తర్వాత మొట్టమొదటి నేను అమలాపురంలో పోస్టింగ్ చేశాను. అయితే నాకు ట్రైనింగ్ 2 years ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్ వచ్చే సమయానికి ఎన్టీ రామారావు దిగిపోయి మీరే సీఎం అయ్యారు. అయితే ఆ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు ఆయన. రెవెన్యూ అండ్ ఫైనాన్స్ ఆయన చూసేవారు. జస్ట్ మా బ్యాచ్లో అందరికీ పోస్టింగ్స్ అయిపోయి ఇంకా నేను లాస్ట్లో ఉన్నాను. నేను అప్పుడు సివిల్ సర్వీస్ రాస్తూ లీవ్ పెట్టినాను. నా వెనకబడింది. ఇంకా నా ఒక్కడి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను సీఎం అయిపోయాడు. అయినా కూడా యాజ్ రెవెన్యూ మినిస్టర్గా ఇంకా ఉండి నాకు అమలాపురం పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజల వద్ద పార్లమెంట్ ప్రోగ్రామ్ పెడితే అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను మామూలుగా అడిగారు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, జనం ఏమనుకుంటున్నారని. అప్పుడే కొత్తగా ఆయన సీఎం అయ్యారు.
అప్పుడు నేను చెప్పాను, ప్రజలకి కావాల్సిన ముఖ్యంగా ఇల్లు అడుగుతున్నారు, ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, పెన్షన్లు అడుగుతున్నారు, రేషన్ కార్డులు అడుగుతున్నారు. ఇవి చాలా కాలంగా ఇవ్వలేదు, సాచురేషన్ బేసిస్ లో ఇవ్వండి అని నేను చెప్పాను. ఆయన తీసుకున్నారు, సాచురేషన్ బేసిస్ ఇవ్వలేదు కానీ, బట్ గవర్నమెంట్ కి బడ్డలు లేకుండా ఉండే విధంగా కొన్ని. ఇది 95. 1995. ఓకే. సో అప్పుడు 1,00,000 పైన రేషన్ కార్డులు ఇచ్చాను నేను. ఏ విధంగా ఇచ్చానంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చేసారు, తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయ్యారు. సో ఆ భర్తకి భార్యకి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కార్డులు తీసి అక్కడి నుంచి డిలీట్ చేసి వీళ్ళకి సపరేట్ కార్డు క్రియేట్ చేసి ఇచ్చాను. దానివల్ల అదనం భారం ఏం లేదు, వీళ్ళకి కొత్త కార్డు వచ్చింది, వీళ్ళ కుటుంబంగా గుర్తింపు వచ్చింది, స్టేట్ ఎక్స్‌చెక్కర్‌కి ఎక్కడ భారం పడలేదు. అట్లాంటివి ఇంచుమించు 1,00,000 కార్డులు నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. ఓకే. దానివల్ల వాళ్ళు సంతృప్తి చెందారు. అంటే నాకు పెళ్ళైంది, నాకు రేషన్ కార్డు ఉందని ఒక భావన. ఇళ్ల స్థలాలు అనేవి అక్కడ చాలా వాల్యుబుల్ ల్యాండ్స్, ఇంచు కోసం కొట్లాడుకుంటారు. కాన్సెప్ట్ తెలుసు కదా, అదొక సస్యశ్యామలంగా సుందరంగా. అలాంటి చోట నేను ఇంచుమించు మాకు అక్కడ 216 గ్రామాలు ఉంటే 104 గ్రామాల్లో 6 నెలల్లో 20,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఆ రోజు సీఎంగా వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ 1952లో ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పడింది, 1995, అప్పటికి 45 సంవత్సరాలు, 45 సంవత్సరాలు. ఈ 45 years లో 12,000 హౌస్ సైట్స్ ఇచ్చారు ఈ డివిజన్ లో. ఈ 6 months లో 20,000 ఇచ్చాము అని చెప్పారు. ఆయన షాక్ అయ్యాడు, చాలా అభినందించాడు. హైదరాబాద్ వెళ్ళి ఫారెన్ బ్యూరోలో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో, క్యాబినెట్ లో నా గురించి చెప్పి ప్రశంసించి, వారు చెప్పిన విధానం మార్చి చెప్పారు. ఎట్లా అంటే 45 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మేము 6 నెలలు చేసాం, వాళ్ళు 10 నెలలు ఇస్తే మేము 6 నెలలు 18,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం. సో ఇది మా ఎఫిషియన్సీ అని చేసిందని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నా గురించి కూడా చెప్తూ వారు పొలిటీషియన్ గా మాట్లాడతారు, తప్పు చెప్పాడు. అలా మొట్టమొదటి నేను సర్వీస్ లో చేరినప్పుడు అందులో సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయిలో సీఎం అభినందించడం అనేది చాలా అరుదు. సీఎం స్థాయి సాధారణ కలెక్టర్ లెవెల్లో ఉంటుంది, కింద స్థాయి అధికారులతో ఇంటరాక్షన్ ఉండదు డైరెక్ట్ గా. బట్ ఆ రోజు వచ్చారు, 1 day ఫుల్ మాతో ఉన్నారు, నాతో మాట్లాడే లక్ష్యం అయింది. అప్పుడు నేను చెప్పినాను కాబట్టి ఆయన గుర్తుపెట్టుకుని అభినందించాను. అలాంటి పెద్ద వ్యక్తి ఈరోజు ఆయన తీసుకొచ్చిన ఒక విధానాన్ని, అది తప్పు అనేటువంటి విషయం, ఇది ఇలా కాదు చేయాల్సింది ఇలాగా అని ఒక కమిటీ, ఒక గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ని మనం ప్రజెంట్ చేసినప్పుడు, రిపోర్ట్ని నేను ప్రజెంట్ చేసిన విషయాన్ని ఆయన అంటే తొందరపడి కంగారుగా మాట్లాడటం తప్ప, వాస్తవంగా ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన రోల్ ఏంటనేది ఆయనకు తెలియని విషయం ఏం కాదు. అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి రోల్ ఏంటి అనేటువంటిది, పాలసీలు అనేవి పొలిటీషియన్స్ తీసుకుంటారు, ఎగ్జిక్యూషన్ అనేది ఆఫీసర్స్ చేస్తారన్న విషయం ఆయనకు తెలుసు కదా. అయినా కూడా ఆ ఆతృతలో, ఆ కంగారులో తొందరపాటుగా వీడేంటి మాకు చెప్పేది అన్నట్టుగా ఆయన అనడం జరిగింది. సరే, పెద్ద వ్యక్తి, విజ్ఞత కలిగిన వ్యక్తి, సరే మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఒక మాట అంటారు, అంత మాత్రం చేత మనం ఆ విషయానికైతే ద్వేషం చేసుకోలేం కదా. నాన్న తిట్టాడని నాన్నతో మానేయం కదా, పెద్ద మనిషి కదా అన్న ఉద్దేశంతో నేను దాన్ని ఏ విధంగా తీసుకుని హట్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ఎంత విజ్ఞత కలిగిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, అది కూడా పబ్లిక్ లో ఒక స్థాయి కలిగిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు అనడం అనేది మాత్రం తప్పు, అలా అనకూడదు అనేటువంటి భావన అనేది అందరూ వ్యక్తం చేశారు. దాన్ని మనం ఖండిస్తూనే, బట్ వ్యక్తిగతంగా అయితే పెద్ద మనిషి కాబట్టి ఆ రకమైనటువంటి ద్వేషం అయితే నేనేం పెట్టుకోలేదు. బట్ విధానాల విషయంలో, పాలసీల విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము విభేదిస్తాం. తెలుగుదేశం చేసే తప్పుడు కార్యక్రమాలని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాం, ఎండగడతాం, అందులో ఎలాంటి మార్పు లేదు. ఓ పక్క నాన్నగారు అంటున్నారు, ఇంకో పక్క అభిమానించే ముఖ్యమంత్రి, ఇద్దరి పైన సేమ్ టైం ఎంత ప్రేమ ఉందో అంతే వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. అది విధానాలు మీద నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమ్మ ఒడి అని ఆయన 15,000 ఇస్తానంటే, నేను తల్లి దీవెనని ఇంకో 15,000 ఇస్తానని అని అంటాడే తప్ప, అసలు ఏం చేస్తే వీళ్ళు పేదరిక నుంచి వస్తారు, వీళ్ళకి ఎలాంటి సంపదను ఇవ్వాలి, ఎలాంటి ఆస్తిని ఇవ్వాలని ఆలోచించకుండా అతను చేసిన ట్రాప్ లో నువ్వు పడుతుంది. ఇంత పరిపాలన దక్షత కలిగి ఇన్ని సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా ఉన్న మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. కానీ వాళ్ళు చేసే పనులే చెప్తూ పేర్లు మాకు చెప్తున్నారు. ఆయన సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటాం, నేను జగన్ అన్నే మా భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తు గ్యారంటీ అంటాం. కనీసం పదాల్లో కూడా కొత్తదనం లేకుండా కాపీ కొట్టడం ఏంటి? ఇంత ఇండస్ట్రీ, ఇంత అనుభవం ఉండి అట్లీస్ట్ నూతనత్వం తీసుకురండి, వినూత్నంగా మాట్లాడండి. మీ మాటలు కూడా కాపీ ఉన్నాయి. వాడు ఏ పదం వాడితే మీరు అదే పదం వాడతారు, వాడు ఏ స్కీమ్ పెడితే దానికే స్కీమ్ మార్చి మీరు చెప్తున్నారు.
వాడు డబ్బులు పంచుతాను, నేను డబ్బులు పంచుతాను. అతను డబ్బులు పంచడం తప్పు, అది శ్రీలంకలాగా అయిపోద్ది, వెనిజులాగా అయిపోద్ది అని విమర్శించి నువ్వు డబ్బులు పంచుతానని చెప్తున్నావనంటే నువ్వు చేతగానే వాడవనే కదా. నీకు ఏం కొత్తదనం లేదు, దీనికి పరిష్కారం ఏంటనేది నీకు తెలిసినా చేసే ఉద్దేశం లేదు. ఎందుకు లేదనంటే పేదలు హాస్పిటల్ అవడం నీకు ఇష్టం లేదు, వాళ్ళు నిరంతర ఆదాయం తెచ్చుకోవడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు కిందే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు మన చెప్పు చేతుల్లోనే ఉండాలి, మన గుప్పెట్లోనే ఉండాలి, మన మీద నిరంతరంగా ఆధారపడి జీవించాలి. వాళ్ళు ఆధారపడుతున్నంత కాలమే మనకు మొక్కుతారు, మన మాట వింటారు, మన చెప్పు చేతుల్లో ఉంటారు. అది బూర్జువా విధానం, భూస్వామ్య విధానం. మీరు ఆ విధానంలోనే ఉన్నారు. ఆ విధానం మేము ఒప్పుకోం, సిద్ధాంతపరంగానే ఒప్పుకోం. రైట్. సో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నారు సార్? 30 స్థానాలు. ప్రస్తుతానికైతే మేము 30 ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించున్నాము, 8 పార్లమెంట్ స్థానాలు ప్రకటించున్నాము. ఎందుకు తిరుపతినే చూస్ చేసుకున్నారు ఇప్పుడు మీరు పోటీ చేయడానికి? నేను తిరుపతి తీసుకోవడానికి నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఉంది ఇక్కడ. ఏ విధంగా అంటే నేను ఒక 3.5 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో పేద మహిళల కోసం పనిచేశాను. ఆ పేద మహిళల అభివృద్ధి కోసం పనిచేసిన క్రమంలో గ్రాస్ రూట్లో అంటే గ్రామీణ స్థాయికి వెళ్ళి కుటుంబాలతో మమేకమై పనిచేసినటువంటి క్రమంలో మొట్టమొదట నెల్లూరు జిల్లా అంటే చాలా రిచ్ డిస్ట్రిక్ట్ అనేటువంటి భావన, చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళు అక్కడి నుంచి రావడం వల్ల ఇదంతా కూడా భలే వెల్దీ ప్లేస్ అనేటువంటి ఫీలింగ్ ఉండేది. నాకు కూడా అలాగే ఉండేది. అక్కడికి వచ్చేవారు. నెల్లూరు టౌన్ వరకు అలాగే ఉంటుంది, కానీ ఒక్కసారి దాటి ఊరిలోకి వెళ్తే అటు ఉదయగిరి కానీ, సీతారాంపురం కానీ, మర్రిపాడు కానీ, ఇట్లా అనంత సాగరం, వెంకటగిరి, కల్లువారి ఇట్లాంటి ప్రదేశాలన్నీ వెళ్తే దుర్భరమైనటువంటి పేదరికం ఉంది. కనీసం తినడానికి తిండి లేకుండా మళ్ళా మాడిపోతున్న పరిస్థితి నేను చూశాను. అది 2003, 4, 5 సంవత్సరాల క్రితం నేను, సో 15 సంవత్సరాల క్రితం విషయం ఇది. అది చూశాక నేను ఆశ్చర్యపోయి, వీళ్ళకి ఏదేదో చేయడం కాదు, ఏదో ఇవ్వడం కాదు, ఫస్ట్ ఆకలి తెచ్చాలి, అన్నం పెట్టాలి. మనకు ఆకలి తీరి అన్నం పెడితే మన మెదడు కూడా పనిచేయడం మొదలవుతుంది. ఆకలి కనుక వేస్తూ ఉంటే మనం ఏ పని చేయలేము, కనీసం కోరిక కూడా పుట్టదు. కావాలంటే అనుభవపూర్వకంగా ఎవరైనా ప్రయత్నం చేసి చూడండి. ఇస్తే మన ధ్యాస దృష్టి అంతా ఎప్పుడు కడుపు నిండింది, ఎప్పుడు ఆకలి తీరుది అనేది తప్ప ఇంకో ఆలోచన వస్తే ఛాలెంజ్. అది అంత భయంకరమైన వ్యాధి. అది గమనించిన తర్వాత ముందు ఈ వ్యాధికి మందు వేయాలని 1,61,000 కుటుంబాలు నిరుపేదలుగా ఉన్న వాళ్ళకి ఆసరా అనే ప్రోగ్రాం పెట్టాను అప్పుడే, 15 years బ్యాక్. ఆసరా, ఆసరా ద్వారా అంటే ఆసరాగా నిలబడాలనే దాంతో బియ్యంతో పాటు కందిపప్పు, మంచినూనె, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు ప్రతి నెల 5వ తేదీ ఇచ్చేవాళ్ళు. సో కందిపప్పు ప్రోటీన్స్ కోసం, నూనె ఫ్యాట్స్ కోసం, బియ్యం కార్బోహైడ్రేట్స్ కోసం ఒక బ్యాలెన్స్డ్గా ఇవ్వాలని చెప్పి, ఇంకా మిర్చి, చింతపండు, ఉప్పు అనేది అన్ని కూరలు వేసుకుంటాం కదా, అది గమనించి స్టడీ చేసి ఈ ఐటమ్స్ ప్రతి నెల 5వ తేదీ ఇచ్చాం. అలా మహిళలే వెళ్ళి హోల్సేల్గా తెచ్చుకునేవాళ్ళు, అలా ఫెసిలిటేట్ చేశాం. ఇది స్వచ్ఛందంగా చేశారా లేదంటే మన సంఘాల ద్వారా? గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది, అవన్నీ కలిపి గ్రామ సంఘం అనేది దాన్ని సంఘబంధం అనేవాళ్ళం. తర్వాత మండల స్థాయిలో ఒక మండల సమాఖ్య సంఘ మిత్రాన్ని పెట్టాము. వీళ్ళు మండల స్థాయి సమాఖ్య వాళ్ళు ఇది మానిటర్ చేసేవాళ్ళు. అప్పుడు పిల్లలు వాళ్ళ సంతోషం నేను మాటల్లో వ్యక్తం చేయలేను. అంటే ఒక మానసికం అంటే మోరల్గా వాళ్ళకి ఒక గ్రేస్ అనేటువంటిది వచ్చింది. ఇంకా వాళ్ళు బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇంకా నేను సంఘంలో దాచుకున్న డబ్బులు తీసుకోవడం, అప్పులు తీసుకుని కట్టుకోవడం, అట్లా పిల్లల్ని పెంచడం అనేది జరిగింది. ఒక 6 నెలలు గడిచే సమయానికి ఇదంతా మా భర్త అబ్జర్వ్ చేస్తూ నేను పూర్తిగా కుటుంబాన్ని వదిలేశాను, నా తాగుళ్ళు నేను ఉంటున్నాను, రూపాయి ఇవ్వడం లేదు, అయినా కూడా నా భార్య కష్టపడి వేడన్నం పెట్టి పిల్లల్ని బడికి పంపిస్తూ ఉంది. పిల్లలు కూడా నేను ఎంత తప్పు చేశానని ఒకరోజు పశ్చాత్తాపడి నైట్ నా కాళ్ళు పెట్టుకుని ఏడ్చి, ఈ రోజు నుంచి నేను తాగటం మానేస్తాను, కుటుంబం కోసం జీవిస్తానని చెప్పాడని చెప్పింది 1000 మందిలో. అప్పుడున్న వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చారు, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ వచ్చిన. సో ఇలాంటి గాథలు చాలా చెప్పారు ఆ రోజు. అంటే ఆకలి తీరితే మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడు, ఎలా ఆలోచిస్తాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అలా మొదలు పెట్టాను అక్కడ నేను పెట్టి, ఇంకా వాళ్ళని సంఘాలుగా చేసి వాళ్ళకి గ్రూపులకు లోన్లు ఇప్పించి కనీసం బ్యాంకు గుమ్మం తొక్కడానికి కూడా ఒప్పుకొని పేదలని చేరదీసి దగ్గర చేసి వాళ్ళతో గ్రూపులు పెట్టి ఒక మొట్టమొదట 50,000 లోన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అది తిరిగి పెట్టినాక 2 లక్షలు, అలా 5 లక్షలు లోన్ వచ్చేదాకా చేశాను. నేను మొత్తం జిల్లాలో 17 కోట్లు లోన్లు ఇచ్చినాను నేను అక్కడ చేరినప్పుడు. అలాంటిది నెక్స్ట్ ఇయర్కి 54 కోట్లు చేయించాను. ఆ తర్వాత 170 కోట్లు ఇప్పించాను.
సో ఒక రెవల్యూషనరీ విధానంగా పనిచేయటం, ఆ రకమైనటువంటి అనుబంధంతో వాళ్ళందరూ కూడా ఒక ఒక బ్రదర్లీ, ఒక ఫాదర్లీ ఎఫెక్షన్తో యంగ్, మిడిల్ ఏజ్డ్ పెద్దవాళ్ళందరూ కూడా ఉండి లక్షల మంది మహిళలతో పనిచేసిన అనుబంధం అనేది నాకు ఏర్పడింది. అప్పటి నుంచి ఇంకా నాతో ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు వచ్చిన సందర్భాన్ని బట్టి మాట్లాడటం చేయడం అనేటువంటిది ఉంది. ఈ తిరుపతి పార్లమెంట్ లో అదంతా భాగం. ఇప్పుడు నేను 26 సందర్భంగా ఆ రోజు ఆ పని కూడా నాకే ఇచ్చినారు కదా జిల్లా చేసేది. సో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు తిరుపతిలోకి వచ్చింది. సో ఆ రకమైన అనుబంధం, ఒక అధికారిగా చేయదగిన సేవలు అయితే అందించగలిగాను. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మరింత చేయొచ్చు కదా. నేను చేసిన ఇంకొక పని ఏంటంటే, ఈ గ్రూపులు పేదవాళ్ళ కోసం కదా. అయితే అప్పటి వరకు ఎవరు ఉండేవాళ్ళు అంటే 10 మంది ఒక గ్రూప్లో ఉంటే 8 మంది పేదలు ఉండేవారు, 2 కొంచెం ఉన్నవాళ్ళు, ధనవంతులు, అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రూప్ నడిపేవాళ్ళు, వీళ్ళ పేరు మీద వచ్చాయి, వాళ్ళు కూడా పంచుకునేవాళ్ళు. సో నాయకత్వం అంతా వీళ్ళ చేతిలో లేదు. అసలు ఇది పెట్టింది వాళ్ళ కోసం అయితే లీడర్షిప్ వాళ్ళకి కదా ఉండాలి, నిర్ణయం వాళ్ళు కదా చేయాలి. అది ఒక రెవల్యూషన్ చేసి సంఘంలో నాయకుల్ని వెళ్ళబెట్టా, గ్రామ స్థాయిలోనూ వెళ్ళబెట్టా, మండల స్థాయిలోనూ వెళ్ళబెట్టా. పెట్టి వీళ్ళు నాయుడుపేటలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చారు పల్లెబాట అనే ప్రోగ్రాంలో. వస్తే అక్కడ ఈ మండల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ పెట్టాము. అందులో ఆయన కూడా రండి చీఫ్ గెస్ట్ కానీ ఆ రోజు ఇన్సర్ట్ చేసాం ప్రోగ్రామ్. చేసినప్పుడు నిరుపేదగా ఉన్నటువంటి లక్ష్మి అనే ఒక ఆమె ఆ సంఘమిత్రకు అధ్యక్షురాలుగా ఉంటే సీఎం గారి పక్కన కూర్చోబెట్టాం ఆ రోజు. అంటే వాళ్ళు జనరల్ బాడీలో గెస్ట్ వచ్చారు కదా, మరి ప్రెసిడెంట్ పక్కన కూర్చోవాలి కదా. సో సీఎం పక్కన ఆమె కూర్చుని ఆడ జనరల్ బాడీ నిర్వహణ చేసింది పేదలతోటి. సో అట్లాంటి ఒక నిర్ణయాధికారం కలిగిన నాయకత్వాన్ని ఇచ్చాం. సో ఇంకా చూస్తే ఇప్పుడు ప్రాంతాల అభివృద్ధి లేదు, వాళ్ళు నివసించే ఊర్లో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మరీ ముఖ్యంగా మంచినీరు లేదు. సో ఇవన్నీ కూడా మనం చేసే అవకాశం ఉంది. సో ముందు తెలిసిన వాళ్ళతో మొదలు పెడదాం. బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి ఒక పార్టీ కాబట్టి. బట్ మనం ఒక చోట నుంచి పోటీ చేయాలన్నప్పుడు మనం ఎవరితోనైతే ఆత్మీయ అనుబంధం మమేకమై ఉన్నామో అక్కడి నుంచి మొదలు పెడదాం. ప్లస్ తిరుపతి ఒక పవిత్రమైన ఇంటర్నేషనల్ సిటీ. సో ఇలాంటి అంటే ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉన్న వ్యక్తి ఇలాంటి చోట ఉంటే దీన్ని మనం ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈరోజు వాటికన్ అనేటువంటిది ఇంటర్నేషనల్ సిటీగా ఒక పుణ్యక్షేత్రం ఉన్నది కదా, అలాగా మనం తిరుపతిని కూడా చేసే అవకాశం, స్కోప్ ఉంది. ఎవరు అలాంటి శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ లో నేను అర్బన్ వైస్ చైర్మన్ గా కూడా చేస్తున్నాను విజిటిఎం కూడా. అంటే ఇప్పుడు సిఆర్డీ ఉంది కదా, అది నేను తయారు చేసింది. 7,160 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి. నేను అప్పుడు పాత పేరు విజిటిఎం కూడా అని ఉండేది. నేనున్నప్పుడు అదంతా విస్తరించి దానికి జీవో తెచ్చి ప్లానింగ్ చేయించాను. గవర్నమెంట్ రాగానే దాని పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీ అని పెట్టున్నారు. బట్ నేను ఏదైతే చేశానో అదే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది ఈ రోజు. అలా అర్బన్ ప్లానింగ్ లో మనకి 100 years విజన్ ఉండాలి. సో ఇప్పుడు ఆ లిటియన్స్ ఢిల్లీ అని ఆ ఢిల్లీని ప్లాన్ చేసిన వ్యక్తి గురించి ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు 70 సంవత్సరాలు అయిన న్యూఢిల్లీ అట్లీస్ట్ ఈ రోజు కూడా అక్కడ నీడ్స్ ని క్యాటర్ చేయగలుగుతుంది కదా. ఎందుకనంటే వాళ్ళు 50 years విజన్తో చేశారు. అలా ఎప్పుడైనా అర్బన్ ప్లానింగ్ లో మనం 100 years విజన్తో చేయాలి. అంటే మినిమం 30 years ఉండాలి. దానికి ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది సిటీ. అలాంటి స్కోప్ ఉంది. ఇక్కడ ల్యాండ్ కూడా ఉంది, వేస్ట్ ల్యాండ్ ఉంది, డ్రై ల్యాండ్ ఉంది. అంత ఇరిగేటెడ్ ల్యాండ్ ఏం కాదు, అక్కడ వాటర్ లేదు. కానీ ఈ సిటీని ఇప్పటికే చాలా పాడు చేసేశారు. ఇప్పుడైనా ఒక విజన్ కలిగిన వ్యక్తి ఉంటే దీన్ని ఇంటర్నేషనల్ విశ్వనగరంగా చేసే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్న సరౌండింగ్ సాటిలైట్ సిటీస్ అని డెవలప్ చేసుకుని అలాంటి ఒక స్కోప్, మనం పనిచేయడానికి మంచి స్కోప్ ఉంది. మన యొక్క నాలెడ్జ్ని పూర్తిగా వినియోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, రైట్. అంటే చూసినట్లయితే వైసీపీ నుంచి గురుమూర్తి గారు అండ్ టీడీపీ నుంచి సేమ్ లైక్ ఐ థింక్ మీరు ఎక్కడైనా కలిసి పనిచేసి ఉండొచ్చేమో. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా చేస్తున్నారు. వాళ్ళిద్దరితో మీరు పోటీ కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటు చూసినా కూడా, ఏ సర్వేలు చూసినా, ఏం చూసినా 2 పార్టీల మధ్యనే పోటీ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు వాళ్ళకి పోటీ ఇవ్వగలరా? ఇప్పుడు మీరు అన్నట్టు 2 పార్టీల మధ్య పోటీ అన్నారు కదా. టీడీపీ బీజేపీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ఈ పార్టీకి వేద్దామా ఆ పార్టీకి వేద్దామా అనేటువంటి మోసలో పాత పద్ధతిలోనే ఆలోచిస్తే తప్ప
వ్యక్తిని చూసి ఓటేద్దాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఆ పరిస్థితి ఉందంటారా మరి? దానికోసం మేము విషయ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఓకే. ఎందువల్ల అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ చూశారు ఇక్కడ జనం. ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి వైసీపీలో ముందు పీఆర్పీలో పోటీ చేశారు, తర్వాత వైసీపీలో చేశారు, ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు మూడో పార్టీలోకి వచ్చారు. సో పార్టీలు మారింది అతని కోసమా జనం కోసమా అన్నది జనం ఒక నిర్ణయం చేయాలి. ఇక ఈ వైసీపీలో గెలిచిన వ్యక్తి అతని మొదటి ఎన్నికలోనే ఇక్కడ దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు వేయించడం వల్ల ఇప్పుడు మొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న గిరీషతో సహా ఐఏఎస్, ఐపీఎస్, డెప్యూటీ కలెక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా సస్పెండ్ అయి ఉన్నారు. ఓకే. వాళ్ళు మానసికంగా ఎంత అంటే ఒక జిల్లా కలెక్టర్ ఉన్న వ్యక్తి సస్పెండ్ అయ్యాడంటే మానసికంగా ఎంత భయం దుర్భరమైన పరిస్థితి. దానికి కారణం ఈ వైసీపీ, ఈ ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్న వ్యక్తి. మొన్న బై ఎలక్షన్స్లో వీళ్ళు చేసిన అరాచకాల వల్ల సృష్టించినటువంటి దొంగ ఓట్ల వల్ల ఆ దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికలు జరిగిన విషయం ఎలక్షన్ కమిషన్ గుర్తించి అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ అందరినీ సస్పెండ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, మన కోసం మన బాబు కోసం కొంతమందిని బలి చేయటం ఎంతవరకు సమంజసం. అలా బలి చేసి వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఓట్లు వేయటం ఏమిటి అనేటువంటిది ఒక క్వశ్చన్. అయితే వీళ్ళు ఎప్పుడైనా వరప్రసాద్ గారు కానీ వీరు కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతం గురించి కానీ ఇక్కడ ప్రయోజనాల గురించి కానీ చట్టసభలో మాట్లాడి ప్రత్యేకంగా ఏం చేశారు, ఏం నిధులు తెచ్చారు. ఇప్పుడు ఈ స్టేట్ డివిజన్ జరిగినప్పుడు చట్టంలో పెట్టిన విభజన చట్టంలో పెట్టిన దుగ్గరాజపట్నం పోర్టు గురించి ఒక్క అడుగైనా ముందుకేశారా? ఒక్కసారైనా మాట్లాడి ప్రస్తావించారా? లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీల కోసం 25 మంది ఎంపీలను ఇస్తే మెడల్లో ఉంచుతామని చెప్పిన వాళ్ళు ఒక్క హామీనైనా నెరవేర్చే ప్రయత్నం చేశారా? ఇదే తిరుపతి గడ్డ మీద సాక్షాత్తు బీజేపీ నుంచి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది కానీ మాట అయితే నెరవేరలేదు కదా. సో అలా ఇచ్చిన మాట తప్పిన బీజేపీ, ఇచ్చిన మాట తప్పిన తెలుగుదేశం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని వైసీపీ వాళ్ళు మళ్ళీ పోటీలో ఉంటే పార్టీలను చూసి ఓట్లు వేయడం విఘ్నత అనిపించుకోవద్దు కదా. కాబట్టి వారు ఎలాగో అడగడానికి సిగ్గు లేకపోయినా అడుగుతున్నారు. కనీసం మనమైనా విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయండి. మీరు పార్టీని మాత్రమే కాదు పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూసి ఓటేయండి. అంటే ఇందాక మీరు దొంగ ఓట్లు అనే టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఏదో పాత సంఘటన గుర్తొచ్చింది. మీరు ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతుంటే పరిగెత్తించి మరీ ఆ వ్యక్తిని పట్టుకున్నారు అనేది చెప్పారు. ఏం జరిగింది అప్పుడు? అంటే అప్పుడు అది చాలా పెద్ద స్టోరీ. కాకపోతే అక్కడ క్లుప్తంగా చెప్పాలంటే పెనుకొండ డివిజన్ సబ్ కలెక్టర్ డివిజన్ అప్పుడు నేను అక్కడ ఆఫీసర్గా ఉన్నాను, సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా. ఎలక్షన్ నిర్వహించే సమయం వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఉండి, సార్ మీరు ఇంత చెప్తా ఉన్నారు, మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలేజీలో 4 బూతులు ఉన్నాయి, ఉదయం ఓటేయడానికి వెళ్తే మీ ఓటు అయిపోయింది వెళ్ళిపోమని చెప్పారు 7 గంటలకి. ఇంకేం సార్ అని చెప్పేసి అడిగా. దీనికి ఎందుకు సార్ ఇంత ప్లానింగ్ అని అడిగాడు. మామూలుగా తహసీల్దార్లు అంత ధైర్యంగా మాట్లాడరు కలెక్టర్ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర, కానీ అతను ఆవేశంలో చెప్పేశాడు. చెప్తే కలెక్టర్ షాక్ అయ్యి, ఏంటి విజయ్ ఇలా ఏంటి అతను చెప్పేది, ఏంటి ఇది నిజమేనా, నువ్వు వెరిఫై చేయి, చెక్ చేసి కమ్అట్ విత్ ప్లాన్ అని చెప్పినాడు. అప్పుడు వెరిఫై చేస్తే ఏం జరిగింది, గత ఎన్నికల్లో ఏజెంట్లుగా నిలబడిన వాళ్ళని ఆపోజిట్ సైడ్, అప్పుడు కాంగ్రెస్ ఆపోజిట్ సైడ్ ఉండి నిలబడిన వాళ్ళని పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఒక వ్యాన్లో ఎక్కించుకొని వాళ్ళందరినీ పక్కన సోమందేపల్లి అని 8 కిలోమీటర్స్ అవతల ఒక మండలం ఉంది, అక్కడ కాలేజ్ ఉంటే అక్కడ డంప్ చేసి కర్రలతో వాళ్ళని బాధారు. జలియన్ వాలాబాగ్ మసాకర్లు ఎట్లయితే అందరినీ 4 గోళ్ల మధ్య పెట్టి కొట్టేశారో అట్లా ఆ కాలేజ్ క్యాంపస్లో పెట్టి కొట్టేశారని చెప్పారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, తలలు పగిలిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి బెంగళూరు 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెంటనే ఇంకా వచ్చిన వాళ్ళు బెంగళూరుకి తీసుకెళ్ళి అక్కడ చికిత్సలు చేయించుకుని, సో మొత్తం భయభ్రాంతులకు గురైపోయి ఆ ప్రాంతం అంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్కి ఏజెంట్గా ఉండడానికి ఎవడు ముందుకు రాలేదు ఈ ఇన్సిడెంట్ వల్ల. సో అదే చెప్పారు, ఇప్పుడు జరిగే ఎలక్షన్ కూడా ఎవడు రాడు ఏజెంట్లుగా, తలలు పగలగొట్టుకోవడానికి, కాళ్ళు కొట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు, కాబట్టి రారు అని చెప్పారు అనమాట. సో ఇది విన్నాక మేము షాక్ అయ్యి, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేయాలి, ఓటు వేయడం అనేది వెన్నెముక కదా ప్రజాస్వామ్యానికి, అది లేకపోతే డెమోక్రసీ ఎక్కడుంది. సో ఇది ప్రెస్టేజ్గా తీసుకుని మనం చేయాలి, బికాజ్ వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక తీసుకుని ఒక శ్రద్ధతో పనిచేయడం ప్రారంభం చేసి మేము ఇంకా ప్రచారం చేస్తూ ధైర్యంగా ఉండండి, మేము ఉంటాము, మేము వెంటాం, మీకు అండగా ఉంటాం, భయపడొద్దు ఎవరు కూడా అని చెప్తూ
ఆ ప్రాసెస్లో వాళ్ళ విధానం ఏంటంటే అప్పుడు ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ రాలేదు, బ్యాలెట్ పేపర్ ఉండేది. ముందు రోజే బ్యాలెట్ పేపర్ని అన్ని ఇచ్చి మనం పోలింగ్ పర్సన్ పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు ఆ నైట్ స్టేషన్కి రీచ్ అవుతారు, నెక్స్ట్ డే మార్నింగ్ 7కి చేస్తారు. దానికి ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మధ్యాహ్నం 3-4 గంటలకు వీళ్ళంతా వస్తారు కదా, అక్కడ ఒక 210 బూతులు ఉన్నాయి. ఒక 100 బూతులు ముందు రోజు సాయంత్రం నైట్ వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకుని గుద్దేసేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఓటే వేసుకుంటారు. మిగిలిన 100 బూతులు పోలింగ్ జరిగే రోజు చేస్తారు. అది అక్కడ ఆపరేషన్ అని ఆ రోజు అతను చెప్పిన తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది. అందుకని ఉదయం 7 గంటలకు ఆడ ఓటు లేదు. 7 గంటలకు ఓటు ఎట్లా అయిపోద్ది, ముందు రోజు వేసేసారు. సో ఇది అక్కడ మోడస్ ఆపరండి. ఇంకా ఇది విన్న తర్వాత ఇలా అయితే లాభం లేదని నేను కలెక్టర్తో 1-to-1 డిస్కస్ చేసి దీనికి ప్రత్యామ్నాయ మార్గం నా దగ్గర ఉంది, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను చేయిస్తానని చెప్పాను. అప్పుడు MS గిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ, ఆయనకు వచ్చి కర్నూలులో ఒక మీటింగ్ పెట్టాడు. పెట్టినప్పుడు ఇది సిచ్యువేషన్, దీనికి ప్రత్యామ్నాయంగా మా ఆఫీసర్ ఇలా చేయాలనుకుంటున్నాడు, మీరు పర్మిట్ చేస్తే చేస్తామన్నాడు. ఏం చేయాలనుకుంటారు అంటే నేను బ్యాలెట్ పేపర్ పంపించాను, ముందు రోజు పంపిస్తే సగం అయిపోతాయి, 7 గంటలు పోలింగ్ కాబట్టి మన ప్రిపరేషన్ గంట చాలు, నేను 5 గంటలకు పంపిస్తాను, 6 గంటలకు ప్రిపేర్ అవుతారు, 7కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది, అది పర్మిషన్ ఉన్నాను. ఎట్ యువర్ రిస్క్ ఐ విల్ పర్మిట్ అన్నాడు. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ అండ్ యూఆర్ ఏబుల్ టు డూ నేను వర్క్ చేస్తాను, బట్ స్ట్రైట్ అవే అయితే నేను పర్మిషన్ ఇవ్వను, నువ్వు చేయగలుగుతాను అంటే ఇస్తాను, నేను చేయగలుగుతానని చెప్పి ఎట్ యువర్ రిస్క్ అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే అన్ని పంపించాను, పేపర్ పంపించలేదు. సో ఫస్ట్ కట్లో వాళ్ళు అనుకున్న ఆపరేషన్ జరగలేదు, ఆశ్చర్యపోయారు. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. సో డిఫెన్స్లో పడిపోయారు, వెర్రెక్కిపోయారు అనమాట, ఇరిటేట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. జనరల్గా ఇప్పుడు ఒక నాయకుడిగా ఒక ఫ్యాక్షనిస్ట్గా ఉన్నప్పుడు నేను ఏదంటే అది జరగాలి, ఏం చెప్తే అది అవ్వాలనుకుంటారు కదా, అది అవ్వలేదన్నప్పుడు ఆ అవమానాన్ని ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేరు. దాంతో అతను బాగా ఇరిటేట్ అయిపోయి అందరిని ఎవరిని తిట్టేయటం అట్లా జరుగుతూ ఉంది. సో ఇంకా నేను తెల్లవారుజామున ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి అది చాలా మెటిక్యులస్గా చేసాం, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం పడుతుంది. అప్పుడు మాకు వైర్లెస్ సెట్లు ఉండేవి. సో తెల్లవారుజాము 4 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి రూటు 5-5:30-6 లోపు రీచ్ అయ్యేట్టుగా ఎన్షూర్ చేసుకుని అప్పుడు చాలా కష్టాలు పడ్డాం. కొన్ని రీచ్ అవ్వలేదు, అయినా మళ్ళీ ఆల్టర్నేటివ్ పంపించి మొత్తం మీద రీచ్ అయిపోయింది. 6 గంటలకు అందరూ ఎస్ రెడీ అని అనిపించుకుని 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మొదటి రోజు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, రెండో రోజు వాళ్ళు అనుకున్న విధానంలో వెళ్తే సగమే అవుతాయి, సగమే అయితే కూడా గెలిచే అవకాశం ఉండదు కదా, కాబట్టి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు ప్లాన్ మార్చుకుని మళ్ళీ ఏజెంట్లని పికప్ చేయడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళని జుట్టు పట్టుకుని చొక్కా పట్టుకుని లాక్కెళ్ళిపోవడం, ఎక్కించుకుని తీసుకెళ్ళిపోవడం చేశారు. సో కొంత పోలింగ్ జరిగిన తర్వాత ఇది అక్కడ అబ్జర్వర్స్ వచ్చినారు. విజయభాస్కర్ TM విజయభాస్కర్ అని ఆయన IAS ఆఫీసర్, కర్ణాటక క్యాడర్, ఆయన మెయిన్ అబ్జర్వర్గా వచ్చారు. ఆయన మొన్నటి వరకు కర్ణాటక చీఫ్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. అతను వచ్చినాడు మాకు అబ్జర్వర్, ప్లస్ 2 హర్యానా నుంచి, నార్త్ నుంచి వచ్చారు. వాళ్ళు నాకు ఇంటిమేట్ చేశారు, ఇలా తిరుగుతున్నాం ఫీల్డ్లో, ఈ MLA వ్యక్తి ఇలా వెళ్ళి ఏజెంట్స్ని బెదిరించి తీసుకెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి మొత్తం చూసుకోమని చెప్పారు. సో అప్పుడు మేము తెలుసుకుంటా ఉంటే ప్రతి చోటకు తిరుగుతూ ఉంటే ఇది నిజమని తెలిసింది. సో సాయంత్రం పోలింగ్ అయిపోయి వచ్చే సమయానికి ఎక్కడెక్కడ ఏజెంట్లని లిఫ్ట్ చేశారు అనేది ఒక డేటా కలెక్ట్ చేశాం. మొత్తం 210 బూతుల్లో 69 స్టేషన్లలో ఏజెంట్ని ఎత్తుకెళ్ళిపోయారు. 4 చోట బ్యాలెట్ బాక్స్ లింక్ పోసేశారు. సో మొత్తం 73 స్టేషన్లు. సో ఈ 73లో ఫెయిర్ పోల్ జరగలేదు, అది చాలా క్లియర్. ఇక మిగిలిన చోట జరిగిందని మనం భావించాలి అంతే, అదొక ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు ఏం చేశానంటే నేను ఇది మొత్తం రిపోర్ట్ అబ్జర్వర్కి ఇచ్చాను, వాళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ పంపించారు. అదర్వైజ్ రిపోర్ట్ మామూలుగా కలెక్టర్ ద్వారా ఇక్కడ స్టేట్లో CEO ఉంటాడు, అతనికి వెళ్తుంది, అతని నుంచి వెళ్తుంది. అది ఓన్లీ 4 స్టేషన్లు ఇంకు పోసింది పంపించాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు CM. అయితే ఏం జరిగింది, రీపోలింగ్ ఆర్డర్ 73 స్టేషన్లు వచ్చింది. అసలు ఎక్కడైనా ఒక MLA కాన్స్టిట్యున్సీలో 73 స్టేషన్లు మళ్ళీ పోలి పెట్టుకొని వస్తుందా? హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అంటే నా భూత నా భవిష్యత్తు అంటాం కదా, అంత ముందు జరగలేదు, తర్వాత కూడా జరగలేదు. ఆ రోజు ఈనాడులోనే పతాక శీర్షికలో వచ్చింది. 98 అండి. సో అప్పుడు అది 13 నెలల్లో గవర్నమెంట్ పడిపోయింది చూడండి. అప్పుడు
అప్పుడు జరిగింది. ఓకే, ఆ టైంలో అక్కడ పరిటాల రవి గారు. ఓకే. సో జరిగితే షాక్ అయిపోయి నాకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి ఇన్ని బూతులు ఎందుకు రీపోలింగ్ వచ్చిందని నన్ను భయంకరంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. అక్కడ సెక్రటరీ మాట్లాడటం, మీరు అంటే యంగ్ మేము ఏమైనా చేసేయచ్చు అని ముందు చూపులు ఏమైనా చేస్తారు, మీకేం ధైర్యం అనుకుంటారు, భయం ఉండదు, రేపు ఏం జరుగుతుందని ఆలోచించడం, ఇట్లాంటి క్లాసులన్నీ నాకు తీసుకోవడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, సార్ ఇప్పుడు ఏది న్యాయమో అది చేయడానికి ప్రయత్నం చేశాను. ఒక అధికారిగా నేను నా విధి ఏంటో నేను చేయడానికి ప్రయత్నం చేశాను. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాము, అంతే తప్ప ఇందులో వేరే ఏం లేదు, మీరు అర్థం చేసుకోండి అని నేను నాకు మాట్లాడిన వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదొక ఎత్తు అయితే, ఇంకోవైపు ఇది జరిగిన తర్వాత వాళ్ళు చాలా వెర్రెక్కి చాలా విధంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. అయినా కూడా మేము రీపోలింగ్ ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఇంకా రీపోలింగ్ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అప్పుడు నైట్ కూడా తిరుగుతూ మళ్ళీ జనాలు భయపెడుతూ ఉన్న పరిస్థితిలో ఈ అబ్జర్వర్స్ నాకు మళ్ళీ ఒక నోట్ ఇచ్చినారు. ఏమనంటే, ఆల్రెడీ ఒకసారి వీళ్ళని బెదిరించి బయటకు తీసుకెళ్ళిపోయారు, రేపు రీపోలింగ్ జరిగే సమయంలో మళ్ళీ అదే రిపీట్ కాదని ఎక్కడ మీరు ఎన్ష్యూర్ చేయగలరు, కాబట్టి మీరు ప్రివెన్షన్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి నాకు ఒక నోట్ పంపించారు. అది కలెక్టర్ సింపుల్గా అది నాకు ఫార్వర్డ్ చేశారు. చేస్తే అప్పుడు ఏం చేయాలని అంటే, ఇంక ఇతని మూమెంట్ అరెస్ట్ చేయాలి, ఇతను తిరగనివ్వకూడదు, తిరిగితే మళ్ళీ డెమోక్రసీకి ప్రమాదం అని అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుని 144 సెక్షన్ 144 ఏమో జనరల్గా పబ్లిక్ మూవ్మెంట్ని తగ్గించేది, A-B అని ఇంకో ప్రొవిజన్. బి ఏంటంటే వ్యక్తిని అరెస్ట్ చేసి తిరగనీయకుండా పెట్టేది. ఆ 144B సెక్షన్ కింద ఒక ఆర్డర్ ప్రొమల్గేట్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చున్నాను. ఒకవేళ అతను ఇంట్లో ఉంటానంటే ఇంట్లో, లేదంటే స్టేషన్లో పెట్టమని ఆ చాయిస్ ఇచ్చాను. ఇస్తే అది తెలుసుకుని మేము అర్ధరాత్రి 1 గంటకి పొద్దున్నే పోలింగ్ కోసం డ్యూటీలు వేసుకున్నాం. చాలా షార్ట్ టైం, 73 బూతులు. సో ఇంచుమించు 200 మందితో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అప్పుడే నేను చాంబర్లోకి వచ్చాను. ఇతను మామూలుగా 5 సుమోలు తిరుగుతాడు, టకటక వచ్చిన 5 సుమోలు దడ వచ్చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మనిషా లేదంటే ఎమ్మెల్యే గురించి ఈయనే ద వెరీ పరిటాల రవి గారే 5 సుమోల్లో వచ్చేసారు. కాన్వాయ్ వచ్చి టక్మని ఆఫీస్ ముందు ఆగింది అనమాట. జనం అందరూ భయపడిపోతా ఉన్నారు అనమాట. యాక్చువల్ గా వ్యక్తిగతంగా కూడా ఇదే సేమ్, వీఆర్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ఆయనకు జూబ్లీ హిల్స్ లో హత్యా ప్రయత్నం జరిగితే నిమ్స్ హాస్పిటల్లో పెట్టున్నారు. నేను అప్పటికి అదే పోస్ట్ లో ఉన్నా. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు స్పీకర్ బాలయ్య గారు, ఆయన నేను అమలాపురంలో పనిచేసినప్పుడు నాకున్న పరిచయంతో మేమిద్దరం కలిసి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చాం హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు. ఆ గ్రాటిట్యూడ్ ఉంది ఆయనకి. ఎవరు వచ్చి ఏది చెప్పినా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. నీ సమస్యలు న్యాయం ఉంటే ఆయనే చేస్తాను, నా దగ్గర రావాలి అంటే సెటిల్మెంట్ చేసే వ్యక్తి అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే ఆ ప్రాంతంలో ఆయన చేసేవాడు కాదు, డైరెక్ట్ వెళ్ళు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తారు. న్యాయం ఉందా నీలో పని అయిపోద్ది, పో, నా రికమెండేషన్ అవసరం లేదని పంపించేవాడు అనమాట. అలాంటి గుడ్ రిలేషన్స్ లో ఉన్నాం, అది వ్యక్తిగతంగా. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇది వ్యవస్థ. సో వ్యవస్థ పరంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి, జనానికి న్యాయం చేయాలి. ఆ ఉద్దేశంతో ఈయన కాన్వాయ్లో వచ్చేసి కర్ర నడుచుకుంటా మా చాంబూర్లోకి వచ్చాడు అనమాట. వచ్చి ఏమండి, నేను ఒక ఎమ్మెల్యేని, నన్ను తిరగకూడదని మీరు ఆర్డర్ ఇస్తారు, ఎలా ఇస్తారు మీరు ఆర్డర్ అని చెప్పేసి ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసాడు. హాల్ అందరూ ఇలా బిగ్ భయపడుతున్నారు. సో వాళ్ళ జనం అంతా వెనకాల వచ్చారు, వాళ్ళ వెనకాల ఉన్న అనుచరులు అందరూ వచ్చారు, హాల్ నిండింది, మా స్టాఫ్ అంతా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. సరే అంటే నేనుండి చాలా సామరస్యంగా ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసెస్ చేసుకుని సందర్భం బట్టి మేము ఆర్డర్లు ఇస్తుంటామని నేను చాలా మామూలు పద్ధతిలో ఒక థియరీగా చెప్తూ ఉంటే, ఏందా నీ ఆర్డర్ ఇచ్చేది, ఏంటి నీ ఆర్డర్, ఏంది నీ లా అండ్ ఆర్డర్, ఏం చేస్తాను, నన్ను ఆపుతావా, నన్ను ఆపగలవా, నేను ఒక ఎమ్మెల్యేని, నన్ను ఆపే ధైర్యం నీకుందా, నీకు అంత దమ్ముందా, ఏం చేస్తా చెప్పు అని ఇంకా ఆయన నోటి వచ్చిన భాషలో ఇంకా సొంత భాష ఉంటుంది కదా, అది మాట్లాడటం మొదలు పెట్టేస్తే దెన్ ఐ టుక్ ఇట్. చూడండి, ఎమ్మెల్యే అని ఇంతవరకు గౌరవంగా మాట్లాడాను నేను, ఐఎమ్ ఏ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్, యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్గా నాకేం అధికారం ఉందో నేను చేస్తాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీరు ఈ విధంగా చేసినటువంటి చరిత్ర ఉంది, కాబట్టి దాన్ని అరెస్ట్ చేసి ఆపాల్సిన బాధ్యత నాకు ఉంది, నేను చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఒక గౌరవం ఇచ్చినాను,
ఆ గౌరవం మీరు కాపాడుకున్నప్పుడు నీకంటే 10 రెట్లు గట్టిగా అరవగలను అని విత్ బిగ్గర్ టర్మ్. సో అరవగలను కాబట్టి నేను ఆర్డర్ ఇచ్చాను, అది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను. అదే సమయంలో సిఐ వచ్చినాడు లోపలికి, ఏదో జరుగుతుంది ఇక్కడ హడావిడి. అతను రావటంటే అప్పుడు చెప్పే, ఇన్స్పెక్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్, కళ్ళు గుడ్ అప్ చూస్తున్నాయంటే, ఆల్రెడీ నేను అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చినాను కదా, అతను ఫ్రీగా ఎలా తిరుగుతున్నాడు, టేక్ హిమ్ అవే పుట్ హిమ్ అండర్ కస్టడీ అండి, రవి గారిని టేక్ హిమ్ అవే పుట్ హిమ్ అండర్ కస్టడీ అని చెప్పాను. అనగానే ఆవిడ కంగారు పడి సార్ రండి సార్ అని అతని దగ్గరికి వెళ్ళి అతను చేతులు పట్టుకుంటే అని వదిలేస్తే కొంచెం స్టౌట్గా ఉంటాడు. అయ్యా టైల్స్, ఇలాంటి టైల్స్ అనమాట, ఇలా తీసేటికి చెప్పులు షూ జారి పడిపోయాడు ఫ్లోర్ మీద, అంతే. అతను పడిపోయాడు, ఇతను వెళ్ళిపోయి మళ్ళీ కాన్వా ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే పెనుగొండ ఊరు ఎంట్రన్స్ లో రైల్వే గేట్ ఉంటుంది, దాని పక్కన మార్కెట్ యార్డ్, అక్కడ పోలీసులు డ్యూటీలు వేసుకుంటున్నారు రేపటి పోలింగ్ కోసం. అక్కడ హరిప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ ఉన్నాడు. నేను ఇమ్మీడియట్గా వైర్లెస్ సెట్లో కాల్ చేశాను, అడిషనల్ ఎస్పీని కాల్ చేస్తే, అంటే క్లోజ్గా ఉండేవాడు బ్రదర్లీగా. సో చెప్పా, బ్రదర్ ఇట్లాగా ఇష్యూ జరిగింది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాను కదా, అతను ఫ్రీ మూమెంట్లో ఉన్నాడు, ఇప్పుడు అటు వస్తున్నాడు, అతను ఆపి నువ్వు కస్టడీలో తీసుకుని లానే వేసామని చెప్పాను. అప్పుడు మార్కెట్ ల్యాండ్ నుంచి వెంటనే అతని దగ్గర జిప్సీ ఉండేది, బయటకు వచ్చేసి ముందు రైల్వే గేట్ వేయించాడు. సో ఎప్పుడైతే రైలు గేట్ వేస్తారో ఏదైనా ఆగాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే లోపు నేను అడిషనల్ ఎస్పీతో మాట్లాడి అతను వచ్చి గేట్ వేయించాను అక్కడ. సో గేట్ వేయించేసిన వెంటనే ఈ కాన్వాయ్ ఆగింది. ఆగిన తర్వాత ఇక అతను, సార్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ఉన్నాయి, మేము మిమ్మల్ని అలో చేయలేము, మమ్మల్ని అర్థం చేసుకోండి, సహకరించిన బదిలాట మొదలు పెట్టాడు. అతను కూడా పిచ్చిగా తిట్టాడు. తిడితే ఇక అతను కూడా, నీకున్నాయి 2 ఆప్షన్స్ అయ్యా, నేను ఎత్తుకెళ్ళిపోమంటావా మీ ఇంట్లో ఉంటావా డిసైడ్ చేసుకో అని గట్టిగా ఇచ్చిన్నాడు. లాస్ట్కి అతను ఒప్పుకుని వస్తానన్నాడు. అంటే మా కారు ఎక్కమంటే ఎక్కనన్నాడు. ఎక్కనంటే అప్పుడు అతని కారులోనే పోలీసులు ఎక్కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు. ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు, నాకు ఓటు ఉంది, ఆయనకి రామగిరిలో ఉండేది ఓటు, అతను నివాసం అనంతపూర్, రామగిరి నుంచి అనంతపూర్ ఇంచుమించు 60 కిలోమీటర్ ఉంటుంది, 50 నుంచి 60 కిలోమీటర్. సో నేను వెళ్ళి ఓటు వేసుకోవాలి, నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళు అని హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. మూవ్ చేసి నన్ను వదిలిపెట్టేయండి, నేను వెళ్ళాలని. ఎందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఈ కార్యక్రమం చేయొచ్చని పొద్దున్నే. సో అయితే వాళ్ళు తీసుకుని లాస్ట్కి 11 గంటలకు 12 ఆ ప్రాంతంలో జడ్జిమెంట్ ఇచ్చారు. నా ఆర్డర్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ కొట్టేయమని, ఇతన్ని ఫ్రీ చేయమని, నా ఫండమెంటల్ రైట్ అనేటువంటి ఎక్సర్సైజింగ్ మై ఫ్రాంచైజ్, నేను ఓటు హక్కు వేసుకోవాలని ఇచ్చాడు. ఇస్తే హైకోర్టు ఏం చేసిందంటే, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్స్ మేము కొట్టేయలేము, అందులో ఎలాంటి లోపం లేదు, నువ్వు ఓటు వేసుకోవాలని అడుగుతున్నావు కాబట్టి పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఎస్పీ కానీ లేదా ఈక్వల్ ర్యాంక్ ఆఫీసర్ కానీ నీతో అకంపెనీ అవుతాడు, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసుకుందామని ఇచ్చారు ఆర్డర్. అది కూడా అతని బూత్కే. సో అది ఇంకా పెద్ద షాక్ అయిపోయింది. సో దాంతో ఇంకా ఈ ఆర్డర్ రావడం వల్ల ఇంకా వీళ్ళు పోలీస్ ఆఫీసర్ వచ్చారు కదా, వెయిట్ చేయాలి కదా, అంత 4 గంటలు ఆ ప్రాంతంలో తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఓటు వేసినాక లోపలికి వెళ్ళి ఓటేసి బయటకు వచ్చి వీళ్ళకి దొరకకుండా మళ్ళీ వెహికల్ ఎక్కేసి మళ్ళీ కొన్ని బూతులు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. సరే ఇక అప్పుడు ఇక మళ్ళీ వెంటబడి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తయ్యే వరకు ఆపోజిట్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మామూలుగా ఈ నియోజకవర్గాన్ని అడ్డం పెట్టి గెలుస్తూ ఉండేవాళ్ళు. ఆ పార్టీ పుట్టిన తర్వాత అక్కడ కాంగ్రెస్ గెలవలేదు, తర్వాత అప్పుడు గెలిచింది. సరే తర్వాత మళ్ళీ డిఫరెంట్ రిజల్ట్లు వచ్చాయండి, వేవ్ని బట్టి రాజశేఖర్ రెడ్డి. సో ఇది జరిగింది. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక అధికారిగా చేయదగిన ప్రయత్నం అయితే ఆ రోజు చేస్తున్నాం. సో ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే వచ్చాం. ఎందుకంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, అది చట్టసభలకు వెళ్ళి ఆ చట్టసభలో మాట్లాడి ఈ హక్కుల ఉల్లంఘన లేకుండా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన జీవన ఆధారాన్ని ఇప్పించాలి, వారికి ఆదాయ మార్గాలు ఇప్పించాలి. అలాంటి ఒక దృక్పథంతో, ఒక ఐడియాలజీతో వచ్చింది మన
ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. సో మీ ఉద్దేశం అయితే చాలా బాగుంది. సో అది కూడా ప్రజల్లోకి త్వరగా వెళ్ళాలి అని నేను కూడా కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంటే ఒకే ఒక మాట ఈ తిరుపతిలో ఉన్న 17.5 లక్షల ఓటర్లకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒక కొత్త నీరుకు కొత్త వరవడికి ఒక అవకాశం ఇవ్వగలిగితే రేపు యావత్ భారతదేశం తిరుపతి ప్రజలు ఇచ్చిన తీర్పుని కొనియాడేటువంటి రోజు వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే, రేపు గెలిచి పార్లమెంట్లోకి వెళితే పనిచేసే విధానంలో కానీ, ఇక్కడ తీసుకొచ్చేటువంటి అభివృద్ధిలో కానీ, ఒక ఎంపీ ఇంత బాగా పనిచేయొచ్చా, ఇంత అభివృద్ధి చేయొచ్చా, ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ని సేవలు అందించవచ్చా, అలాంటి వ్యక్తిని తిరుపతి ప్రజలు పంపించారు, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు అని మీ గౌరవం ఇనుమడింపజేసే విధంగా, ఈ ప్రాంతం అభినందించే విధంగా పని చేయగలనని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి కేవలం పార్టీని, ఆ గుర్తుని చూసి కాకుండా ఆ వ్యక్తి ఎవరు అన్నది కూడా చూసి, వ్యక్తి యొక్క గుణగణాలు, ట్రాక్ రికార్డుని బట్టి ఒక్కసారికి మార్పు కోసం ఓటు వేసి పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి నేను అందరినీ కూడా మనవి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.